హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్లిపాటి కుక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మంచి హెల్దీ స్వీట్ రెసిపీ అనేది ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవన్నీ కూడా మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా ఈజీగా ఒక 10-15 నిమిషాల్లోనే ఈ స్వీట్ రెసిపీ అనేది రెడీ చేసేసుకోవచ్చు. మరి ఈ స్వీట్ రెసిపీ అనేది ఎలా చేసుకోవాలో దీని తయారీ విధానం ఏంటో చూసేద్దాము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఇవి మనకి మంచిగా రోస్ట్ అయ్యే వరకు కూడా రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డ్ కలర్లోకి చేంజ్ అయిన వెంటనే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని 1 కప్పు వరకు గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇలా గోధుమ రవ్వని యాడ్ చేసుకున్న తర్వాత మనకి గోధుమ రవ్వ అనేది నేతిలో బాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అవ్వాలి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక ఉడుకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా మనకి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒక్కసారి మూత తీసుకొని ఇది మనకి ఉడకడం స్టార్ట్ అయింది కదా, మరొకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మూత తీస్తూ పెడుతూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మనకి రవ్వ అనేది వాటర్ అబ్జర్వ్ చేసుకొని దగ్గర పడుతుంది. అలా దగ్గర పడేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, మనకి ఇప్పుడైతే రవ్వ అనేది దగ్గర పడింది, బాగా ఉడికింది కూడా. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇదే ప్లేస్లో మీరు పంచదారని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ హెల్దీగా చేస్తున్నాం కాబట్టి 1 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే మరొక 1/2 కప్పు కూడా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా పంచదారని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టామంటే బెల్లం మొత్తం కూడా కరిగి చూసారు కదా ఇలా కొంచెం పలచబడుతుంది. ఇలా పలచబడిన రవ్వని మరొక 5 నిమిషాల పాటు చక్కగా దగ్గర పడే వరకు కూడా ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు యాలకులని పౌడర్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా యాలకుల పౌడర్ యాడ్ చేసి కలిపిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ని ఇలా నీటిలో కలిపి వేసుకోవాలి. ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది ఓన్లీ జస్ట్ కలర్ కోసం మాత్రమే. ఇదే ప్లేస్లో మీరు కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు రవ్వ మొత్తం కూడా దగ్గర పడింది కదా, ఇప్పుడు చివరిగా ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. మీరు ఇందులో కావాలంటే 1 చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా యాడ్ చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి దీనిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మీరు ఇందులో కావాలంటే దోసపప్పు లేదా పుచ్చపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇది మరీ పూర్తిగా చల్లారకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలను చుట్టుకున్నామంటే మధ్యలో జ్యూసీగా చాలా బాగుంటాయి. నేను దోసపప్పు అలానే పుచ్చపప్పు లేదు కాబట్టి ఇలా జీడిపప్పు కిస్మిస్లతో గార్నిష్ చేసుకుంటున్నాను. ఇవైతే పూర్తిగా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. దీనివల్ల టేస్ట్ అయితే ఏమీ చేంజ్ అవ్వదు. ఇలా లడ్డూలన్నిటినీ కూడా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి చూడటానికి అచ్చం మోతుచూర్ లడ్డూలా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొద్ది మందికి చేరుతుంది. అండ్ అలానే ఇదే విధంగా మొత్తం లడ్డూలన్నిటినీ కూడా చకచకా చుట్టేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి.
ఇదే స్వీట్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని రవ్వ కేసరిలో కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. అండ్ అలానే దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. ఇవి మనకి ఒక 2-3 డేస్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నిల్వ ఉంటాయి. జ్యూసీగా అచ్చం మోతిచూర్ లడ్డూలాగా చూడటానికి చాలా బాగున్నాయి కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.